ద్రవ దృశ్య వ్యాకోచ గుణకాన్ని కనుగొనే ప్రయోగాన్ని గూర్చి తెలుసుకుందాం. ముందుగా ద్రవ వ్యాకోచం గూర్చి తెలుసుకుందాం. పదార్థాలను వేడి చేసినప్పుడు అవి వ్యాకోచిస్తాయని, చల్లార్చినప్పుడు సంకోచిస్తాయని మనకి తెలుసు. ఒకే ఉష్ణోగ్రత గల ఒక ఘన పదార్థాన్ని, ఒక ద్రవ పదార్థాన్ని తీసుకొని ఉష్ణోగ్రతలో సమాన మార్పు వచ్చేటట్లు వేడి చేస్తే ఘన పదార్థాని కంటే ద్రవ పదార్థం చాలా ఎక్కువగా వ్యాకోచం చెందుతుంది. ద్రవాలను పాత్ర లేకుండా వేడి చేయగలమా? చేయలేం కదా. ద్రవాన్ని వేడి చేయాలంటే పాత్ర ఉండవలసిందే. ఒక ద్రవాన్ని ఒక పాత్రలోకి తీసుకొని వేడి చేసేప్పుడు మొదట పాత్ర వేడెక్కుతుంది, పాత్ర వ్యాకోచిస్తుంది. పాత్ర అంతా వేడెక్కి వ్యాకోచం పూర్తయ్యే వరకు ద్రవం వేడెక్కదు. కాబట్టి ద్రవమట్టం పాత్ర వ్యాకోచానికి అనుగుణంగా తగ్గుతూ ఉంటుంది. పాత్ర వ్యాకోచించడం పూర్తి అయిన తరువాత ద్రవం వేడెక్కి వ్యాకోచించడం మొదలై ద్రవమట్టం పెరుగుతుంది. ఒక పొడవైన మెడగల గాజు కుప్పెలో ఒక ద్రవాన్ని తీసుకుందాం. ద్రవమట్టం కుప్పె మెడలో కొంత ఎత్తు వరకు ఉండేలా చూసుకుని ద్రవమట్టాన్ని ఏతో సూచిద్దాం. ఈ గాజు కుప్పెను జలతాపకంలో ఉంచి వేడి చేద్దాం. మొదటగా కుప్పె వేడెక్కి వ్యాకోచిస్తుంది. ద్రవమట్టం తగ్గుతూ ఉంటుంది. కుప్పె గ్రహించవలసిన ఉష్ణాన్ని అంతా గ్రహించి వ్యాకోచించడం పూర్తి అయ్యేటప్పటికీ ద్రవమట్టం తగ్గి బీను చేరింది అనుకుందాం. కుప్పె ఇంకా ఉష్ణాన్ని గ్రహించదు కాబట్టి ద్రవం వేడెక్కడం ప్రారంభిస్తుంది. ద్రవం వ్యాకోచిస్తూ దాని మట్టం పెరుగుతూ ఉంటుంది. ద్రవమట్టం ఎలా పెరుగుతుందో చూడండి. ద్రవం ఉష్ణాన్ని గ్రహించడం పూర్తయి అది వ్యాకోచించడం ఆగిపోయిన సమయానికి ద్రవమట్టం సీను చేరి నిలిచిపోతుంది. మొదట్లో ద్రవం ఉష్ణాన్ని గ్రహించకుండా కుప్పె మాత్రమే వేడెక్కుతూ వ్యాకోచించింది కదా. అలా కుప్పె వ్యాకోచించి ద్రవమట్టం తగ్గి బీను చేరింది కాబట్టి ఏబి పాత్ర వ్యాకోచాన్ని తెలుపుతుంది. కుప్పె ఎంత ఉష్ణాన్ని గ్రహించాలో అంత ఉష్ణాన్ని గ్రహించి అది వ్యాకోచించడం పూర్తి అయిన తరువాత కదా ద్రవం ఉష్ణాన్ని గ్రహించి వ్యాకోచిస్తుంది. అలా ద్రవ వ్యాకోచం వల్ల కుప్పెలో దాని మట్టం బి నుండి సికు చేరింది కాబట్టి బీసీ ద్రవం అసలు అంటే నిజ వ్యాకోచాన్ని తెలుపుతుంది. ఇక్కడ మనం గమనించవలసింది ఒకటి ఉంది. అదేమిటంటే కుప్పె వ్యాకోచం ఏబి ద్రవ నిజ వ్యాకోచాని కంటే అంటే బీసీ కంటే చాలా తక్కువ. అందుచేత కుప్పె లేదా పాత్ర వ్యాకోచం ఏబిను అంతగా గుర్తించడం సాధ్యపడదు. ద్రవమట్టం ఏ నుండి సి వరకు పెరిగినట్లు మాత్రమే మనకి కనబడుతుంది. మనకు కనబడే ద్రవ వ్యాకోచం ఏసీను ద్రవ దృశ్య వ్యాకోచం అంటాం. వాస్తవానికి ద్రవమట్టం బి నుండి సికి పెరిగింది కాబట్టి బీసీను ద్రవ నిజ వ్యాకోచం అంటాం. ఏబిసి మట్టాలను గమనిస్తే బీసీ = బిఏ ప్లస్ ఏసీ అని మనకు తెలుస్తోంది. అంటే ద్రవ నిజ వ్యాకోచం ద్రవ దృశ్య వ్యాకోచము పాత్ర వ్యాకోచాల మొత్తానికి సమానం. దీన్ని బట్టి ద్రవాలకు రెండు వ్యాకోచాలుంటాయని తెలుస్తోంది. ఒకటి ద్రవ దృశ్య వ్యాకోచం, రెండు ద్రవ నిజ వ్యాకోచం. ఈ రెండు వ్యాకోచాలకు సంబంధించి ద్రవ వ్యాకోచ ధర్మాన్ని కొలవడానికి రెండు వ్యాకోచ గుణకాలను నిర్వచిస్తాం. ఒకటి ద్రవ దృశ్య వ్యాకోచ గుణకం, రెండు ద్రవ నిజ వ్యాకోచ గుణకం. ఇప్పుడు ద్రవ దృశ్య వ్యాకోచ గుణకం
నిర్వచనాన్ని తెలుసుకుందాం. ప్రతి ఏకాంక ఉష్ణోగ్రత పెరుగుదలకు, ద్రవ ఘన పరిమాణంలో దృశ్య పెరుగుదలకు, ద్రవ తొలి ఘన పరిమాణానికి మధ్య నిష్పత్తిని ద్రవ దృశ్య వ్యాకోచ గుణకం అని నిర్వచిస్తాం. దీన్నే ఇంకో విధంగా చెప్పుకోవచ్చు. ఉష్ణోగ్రతలో ప్రమాణ పెరుగుదల వల్ల ప్రమాణ ద్రవఘన పరిమాణంలో దృశ్య పెరుగుదలను ద్రవ దృశ్య వ్యాకోచ గుణకం అంటారు. ఇప్పుడు ఏ సూత్రం ఆధారంగా ప్రయోగాన్ని చేయవచ్చో చూద్దాం. ఒక పాత్ర నిండా ద్రవాన్ని తీసుకొని ఉష్ణోగ్రత పెంచితే కొంత ద్రవం వ్యాకోచం వల్ల పొర్లిపోతుంది. పొర్లిపోయిన ద్రవ ద్రవ్యరాశిని, పొర్లిపోగా మిగిలిన ద్రవ ద్రవ్యరాశిని, ద్రవ ఉష్ణోగ్రతలో మార్పును తెలుసుకుంటే ద్రవ దృశ్య వ్యాకోచ గుణకాన్ని లెక్క కట్టవచ్చు. ద్రవ దృశ్య వ్యాకోచ గుణకం గామా ఏ ఈజ్ ఈక్వల్ టు పొర్లిపోయిన ద్రవ ద్రవ్యరాశి డివైడెడ్ బై మిగిలిన ద్రవ ద్రవ్యరాశి ఇంటూ ఉష్ణోగ్రతలో మార్పు. దీన్నే ఒక సూత్రంగా రాస్తే గామా ఏ ఈజ్ ఈక్వల్ టు W2 మైనస్ W3 హోల్ డివైడెడ్ బై W3 మైనస్ W1 ఇంటూ T2 మైనస్ T1 పర్ డిగ్రీ సెంటీగ్రేడ్. ఈ సూత్రంలో W1 ఖాళీగా ఉన్న పాత్ర ద్రవ్యరాశిని తెలుపుతుంది. W2 ద్రవంతో నిండి ఉన్న పాత్ర ద్రవ్యరాశిని తెలుపుతుంది. W3 వ్యాకోచించిన ద్రవం పొర్లిపోగా మిగిలిన ద్రవంతో పాటు పాత్ర ద్రవ్యరాశిని తెలుపుతుంది. T1 ద్రవం తొలి ఉష్ణోగ్రతను తెలుపుతుంది. T2 ద్రవం తుది ఉష్ణోగ్రతను తెలుపుతుంది. మన ఉద్దేశం ఒక ద్రవ దృశ్య వ్యాకోచ గుణకాన్ని కనుక్కోవడం కాబట్టి సాంద్రత బుడ్డీని ఉపయోగించి కొబ్బరి నూనె దృశ్య వ్యాకోచ గుణకాన్ని కనుక్కోవడానికి ప్రయోగం చేద్దాం. ప్రయోగం చేయడానికి కావలసిన పరికరాలు ఏమిటో తెలుసుకుందాం. సాంద్రత బుడ్డి, సున్నితపు త్రాసు, తూనికరాళ్ల పెట్టెతో సహా, థర్మామీటరు, జలతాపకాని కోసం ఒక బీకరు, స్టాండు, స్టవ్, కొంత పొడవు గల దారం, అద్దుడు కాగితం, కొబ్బరి నూనె 50 మిల్లీలీటర్ల నుండి 60 మిల్లీలీటర్ల వరకు సరిపోతుంది. కొంత దూది లేదా నూలు బట్ట. ఇప్పుడు సాంద్రత బుడ్డీని పరిశీలిద్దాం. సాంద్రత బుడ్డి సాధారణంగా ఒక చిన్న గాజు సీసా. దీనిలో నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద నిర్దిష్ట ఘన పరిమాణం గల ద్రవాన్ని నింపవచ్చు. చూడండి, సీసాపై 25 డిగ్రీల సెంటీగ్రేడ్ అని 50 మిల్లీలీటర్లని రాసి ఉంది. ఈ సీసాకు ఒక బిరడా ఉంది. ఇది కేశనాళిక గల పొడవు గల బిరడ. బిరడ కేశనాళికలోనూ సీసాలోనూ ఉన్న మొత్తం ద్రవం ఘనపరిమాణం 50 మిల్లీలీటర్లు ఉంటుంది. వివిధ ఘనపరిమాణాలతో సాంద్రత బుడ్డీలు లభిస్తాయి. ఇప్పుడు ప్రయోగం ఎలా చేయాలో తెలుసుకుందాం. మొదటగా పొడిగా శుభ్రంగా ఉన్న ఖాళీ సాంద్రత బుడ్డి ద్రవ్యరాశిని బిరడతో సహా కనుక్కోవాలి. ద్రవ్యరాశిని కనుక్కోవడానికి సున్నితపు త్రాసును ఉపయోగించాలి. సున్నితపు త్రాసుకు తగిన సర్దుబాట్లు చేసి శూన్య విరామ స్థానం కనుక్కోవాలి. సున్నితపు త్రాసు పళ్ళాలలో ఏ వస్తువులు గాని తూనిక రాళ్ళు గాని ఉంచకుండా పిడిని సవ్యదిశలో తిప్పాలి. సూచిక స్కేలుపై ఎడమవైపు కుడివైపు డోలనాలు చేయడం మొదలెడుతుంది. ఎడమవైపు 3, కుడివైపు 2 పరివర్తన స్థానాలను గుర్తించాలి. చూడండి, సూచిక ఎడమవైపు స్కేలుపై 2వ విభాగాన్ని తాకి వెనక్కి మళ్ళింది. కాబట్టి
2 ఎడమవైపు పరివర్తన స్థానం. తర్వాత స్కేలుపై కుడివైపు డోలనం చేస్తూ 18వ విభాగాన్ని తాకి వెనక్కి మళ్ళింది. అంటే కుడివైపు పరివర్తన స్థానం 18. ఇలా ఎడమవైపు 3 పరివర్తన స్థానాలను, కుడివైపు 2 పరివర్తన స్థానాలను గుర్తించాలి. ఇలా చేయగా ఎడమవైపు వరుసగా 2, 3, 4, కుడివైపు వరుసగా 18, 17 పరివర్తన స్థానాలుగా గుర్తించాం. వీటిని ఒక పట్టికలో పొందుపరచాలి. ఇప్పుడు పట్టికను చూద్దాం. పట్టికలో మొదటి నిలువ వరుసలో క్రమసంఖ్య, రెండవ వరుసలో పళ్ళాలలో వస్తువులు ఎడమవైపు కుడివైపు, మూడవ వరుసలో పరివర్తన స్థానాలు ఎడమవైపు కుడివైపు, నాలుగవ వరుసలో పరివర్తన స్థానాల సరాసరి ఎడమవైపు కుడివైపు, ఐదవ వరుసలో విరామ స్థానము, ఆరవ వరుసలో సవరించిన ద్రవ్యరాశి నమోదు చేయాలి. మనం తీసుకున్న పరివర్తన స్థానాల పరిశీలనలను నమోదు చేస్తే మూడవ నిలువు వరుసలో ఎడమవైపు 2, 3, 4, కుడివైపు 18, 17 అని నమోదు చేశాం. పట్టికలోని 4వ వరుసలో ఎడమవైపు సరాసరి 2 + 3 + 4 / 3 = 3ను నమోదు చేశాం. కుడివైపు సరాసరి 18 + 17/2 = 17.5ను నమోదు చేశాం. ఎడమ కుడివైపు సరాసరుల సరాసరి 3 + 17.5/2 = 20.5/2 = 10.25ను 5వ వరుసలో నమోదు చేశాం. ఈ 10.25 శూన్య విరామ స్థానం. దీన్ని ZRPగా సూచించాం. ఇప్పుడు ఖాళీ సాంద్రత బుడ్డి బరువు కనుగొందాం. దీనికోసం ఖాళీ సాంద్రత బుడ్డిని సున్నితపు త్రాసు ఎడమ పళ్ళెంలో ఉంచి దానికి సుమారు బరువుగల తూనిక రాళ్లను కుడివైపు పళ్ళెంలో ఉంచాలి. ఎడమవైపు పళ్ళెంలో ఖాళీ సాంద్రత బుడ్డిని ఉంచాం. కుడివైపు 16.570 గ్రాములు తూనిక రాళ్లను ఉంచాం. ఈ బరువును M1గా తీసుకుందాం. ఇప్పుడు విరామ స్థానాన్ని కనుక్కోవాలి. సున్నితపు త్రాసు పిడిని సవ్యదిశలో త్రిప్పి ఇంతకు ముందు చేసినట్లే ఎడమవైపు 3, కుడివైపు 2 పరివర్తన స్థానాలను గుర్తించాలి. చూడండి, ఎడమవైపు పరివర్తన స్థానం 1, కుడివైపు 16గా గుర్తించాం. ఇలాగే ఇతర పరివర్తన స్థానాలను పట్టికలో నమోదు చేద్దాం. ఇప్పుడు పట్టిక ఇలా ఉంటుంది. క్రమసంఖ్య 2, పళ్ళాలలో వస్తువులు ఎడమవైపు ఖాళీ సాంద్రత బుడ్డి, కుడివైపు 16.570 గ్రాములు, పరివర్తన స్థానాలు ఎడమవైపు 1, 1, 2, కుడివైపు 16, 16. ఎడమవైపు పరివర్తన స్థానాలు 1, 1, 2ల సరాసరి 1.33. కుడివైపు పరివర్తన స్థానాల సరాసరి 16. వీటిని 4వ వరుసలో నమోదు చేశాం. ఎడమ కుడి సరాసరుల సరాసరి 1.33 + 16 / 2 = 8.66. దీన్ని RP1గా
గుర్తిద్దాం. ఈ విలువ శూన్య విరామ స్థానం ZRP = 10.25 కంటే తక్కువ గదా. అందుచేత 16.570 గ్రాముల నుండి 10 మిల్లీగ్రాములు తీసివేసి మళ్ళీ విరామ స్థానాన్ని కనుక్కోవాలి. 16.560 గ్రాములను M2గా తీసుకుందాం. అంటే కుడి పళ్ళెంలో 16.560 గ్రాములు ఉంచి పిడిని సవ్యదిశలో త్రిప్పి ఎడమవైపు 3, కుడివైపు 2 పరివర్తన స్థానాలను గుర్తించాలి. ఇప్పుడు కుడి పళ్ళెంలో 16.560 గ్రాములు ఉంచుదాం. పిడిని సవ్యదిశలో తిప్పుదాం. చూడండి, ఎడమవైపు పరివర్తన స్థానం 8, కుడివైపు పరివర్తన స్థానం 12గా గమనించాం. ఇలా ఎడమవైపు 3, కుడివైపు 2 పరివర్తన స్థానాలను గుర్తించి వాటిని 8, 9, 9 ఎడమవైపు, 12, 12గా కుడివైపు పట్టికలో నమోదు చేయాలి. ఎడమవైపు పరివర్తన స్థానాల సరాసరి 8.66, కుడివైపు పరివర్తన స్థానాల సరాసరి 12లను పట్టికలో నమోదు చేశాం. ఎడమవైపు సరాసరి, కుడివైపు సరాసరుల సరాసరి 8.66 ప్లస్ 12 డివైడెడ్ బై 2 = 10.33ను RP2గా నమోదు చేయాలి. ఇలా నమోదు చేసిన తరువాత ఖాళీ సాంద్రత బుడ్డి బరువును ఖచ్చితంగా కనుగొనడానికి M2 ప్లస్ RP2 మైనస్ ZRP డివైడెడ్ బై RP2 మైనస్ RP1 ఇంటూ 10 మిల్లీగ్రాములు అనే సూత్రాన్ని ఉపయోగించాలి. రాసుల విలువలను ఈ సూత్రంలో ప్రతిక్షేపిస్తే ఖాళీ సాంద్రత బుడ్డి ద్రవ్యరాశి W1 = 16.560 గ్రాములు ప్లస్ 10.33 మైనస్ 10.25 డివైడెడ్ బై 10.33 మైనస్ 8.66 ఇంటూ 10 మిల్లీగ్రాములు. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 16.560 గ్రాములు ప్లస్ 0.08 డివైడెడ్ బై 1.67 ఇంటూ 10 మిల్లీగ్రాములు. దీన్ని సూక్ష్మీకరిస్తే 16.56048 గ్రాములు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 16.5605 గ్రాములు. దీన్ని మిల్లీగ్రామ్ వరకు సవరిస్తే 16.561 గ్రాములు వస్తుంది. ఇది ఖాళీ సాంద్రత బుడ్డి ఖచ్చితమైన ద్రవ్యరాశి. దీన్ని W1 = 16.561 గ్రాములుగా నమోదు చేద్దాం. ఖాళీ సాంద్రత బుడ్డి ద్రవ్యరాశిని కనుక్కున్న తరువాత దృశ్య వ్యాకోచ గుణకం కనుక్కోవలసిన కొబ్బరి నూనె తొలి ఉష్ణోగ్రత T1 డిగ్రీల సెంటీగ్రేడును నమోదు చేయాలి. సాధారణంగా కొబ్బరి నూనె తొలి ఉష్ణోగ్రత గది ఉష్ణోగ్రతకు సమానంగానే ఉంటుంది. అందుచేత ఒక థర్మామీటర్ సాయంతో గది ఉష్ణోగ్రత T1 డిగ్రీల సెంటీగ్రేడును నమోదు చేయాలి. మనం ఉన్న గది ఉష్ణోగ్రత ఈ థర్మామీటర్లో 27 డిగ్రీల సెంటీగ్రేడుగా నమోదయింది. అంటే T1 డిగ్రీల సెంటీగ్రేడ్ = 27 డిగ్రీల సెంటీగ్రేడ్. ఇదే తొలి ఉష్ణోగ్రత. తరువాత సాంద్రత బుడ్డిలో కొబ్బరి నూనెను గాలి బుడగలు లేకుండా నింపాలి. నింపేటప్పుడు సాంద్రత బుడ్డి మెడను దూదితో గాని నూలు వస్త్రంతో కానీ పట్టుకోవాలి. సాంద్రత బుడ్డి బిరడాలోని కేశనాళికలో కూడా కొబ్బరి నూనె బుడగలు లేకుండా నిండేటట్లు చూసుకోవాలి. సాంద్రత బుడ్డి ఉపరిభాగంలో కొబ్బరి నూనె చుక్కలు లేకుండా బుడ్డిని
అద్దుడు కాగితంతో తుడిచివేయాలి. ఇలా కొబ్బరి నూనెను నింపిన తరువాత నూనెతో నిండి ఉన్న బుడ్డీని సున్నితపు త్రాసులో ఉంచి ద్రవ్యరాశి కనుక్కోవాలి. కొబ్బరి నూనెతో నింపి ఉన్న సాంద్రత బుడ్డీని సున్నితపు త్రాసు ఎడమ పళ్ళెంలోనూ, దానికి సుమారు సమానంగా ఉన్న తూనిక రాళ్లను కుడి పళ్ళెంలోనూ ఉంచి విరామస్థానాన్ని కనుక్కోవాలి. ఎడమవైపు పళ్ళెంలో కొబ్బరి నూనెతో నిండి ఉన్న సాంద్రత బుడ్డీని ఉంచాం. కుడి పళ్ళెంలో దాదాపు సమాన ద్రవ్యరాశి గల తూనిక రాళ్లను 62.930 గ్రాములు ఉంచాం. ఈ ద్రవ్యరాశిని M1' అనుకుందాం. సున్నితపు త్రాసు పిడిని సవ్యదిశలో త్రిప్పి ఇంతకు మునుపు చేసినట్లు ఎడమవైపు 3, కుడివైపు 2 పరివర్తన స్థానాలను పట్టికలో నమోదు చేయాలి. చూడండి, ఎడమవైపు 6, కుడివైపు 11 పరివర్తన స్థానాలుగా గుర్తించాం. ఇలా మిగతా పరివర్తన స్థానాలను నమోదు చేస్తే పట్టికలో చూపినట్లు పరివర్తన స్థానాలు వచ్చాయి. ఎడమవైపు సరాసరి 6.66, కుడివైపు సరాసరి 11గా నమోదైంది. విరామస్థానం 8.83లను పట్టికలో చూడవచ్చు. ఇలా వచ్చిన విరామస్థానం శూన్య విరామస్థానం ZRP = 10.25 కంటే తక్కువ. అందువల్ల 62.93 గ్రాముల నుండి 10 మిల్లీగ్రాములు తీసివేసి, అంటే కుడి పళ్ళెంలో 62.920 గ్రాములు ఉంచి మళ్ళీ పరివర్తన స్థానాలను కనుక్కుంటే ఎడమవైపు పరివర్తన స్థానాలు వరుసగా 8, 9, 9 గాను, కుడివైపు పరివర్తన స్థానాలు 13, 13 గాను నమోదైనాయి. 62.920 గ్రాములను M2' తీసుకొని పరివర్తన స్థానాలను నమోదు చేస్తే పట్టికలో రీడింగులు ఇలా ఉంటాయి. సవరించిన ద్రవ్యరాశిని M2' ప్లస్ Rp2' మైనస్ ZRP డివైడెడ్ బై Rp2' మైనస్ Rp1' ఇంటూ 10 మిల్లీగ్రాములు అనే సూత్రం సహాయంతో కనుక్కోవచ్చు. అంటే కొబ్బరి నూనెతో నిండి ఉన్న సాంద్రత బుడ్డి ద్రవ్యరాశిని కనుక్కుంటున్నామన్నమాట. ఈ ద్రవ్యరాశిని W2 అనుకుందాం. అప్పుడు W2 = M2' ప్లస్ Rp2' మైనస్ ZRP డివైడెడ్ బై Rp2' మైనస్ Rp1' ఇంటూ 10 మిల్లీగ్రాములు. ఈ సూత్రంలో విరామస్థాన విలువలను ప్రతిక్షేపిస్తే W2 = 62.920 గ్రాములు ప్లస్ 10.83 మైనస్ 10.25 డివైడెడ్ బై 10.83 మైనస్ 8.83 ఇంటూ 10 మిల్లీగ్రాములు = 62.920 గ్రాములు ప్లస్ 0.58 డివైడెడ్ బై 2 ఇంటూ 10 మిల్లీగ్రాములు. దట్ ఈజ్ ఈక్వల్ టు 62.9229 గ్రాములు. దీన్ని సవరిస్తే 62.923 గ్రాములు వస్తుంది. అంటే సాంద్రత బుడ్డి ప్లస్ కొబ్బరి నూనె ద్రవ్యరాశి W2 = 62.923 గ్రాములు అన్నమాట. తరువాత ఒక బీకర్లో సగానికి పైగా నీరు తీసుకొని స్టవ్ మీద ఉంచి వేడి చేయాలి. ఇది జలతాపకంగా ఉపయోగపడుతుంది. బీకర్లో నీటిని దాదాపు 97 డిగ్రీల నుండి 99 డిగ్రీల వరకు వేడి చేయవచ్చు. ఈ బీకరు నీటిలో కొబ్బరి నూనెతో నిండి ఉన్న
సాంద్రత బుడ్డీని మెడ వరకు మాత్రమే మునిగేట్లు దారం సహాయంతో ఒక స్టాండును ఉపయోగించి వ్రేలాడదీయాలి. సాంద్రత బుడ్డి మెడకు దారాన్ని గట్టిగా ముడివేసి కట్టాలి. జాగ్రత్తగా దారాన్ని పట్టుకొని సాంద్రత బుడ్డిని జలతాపకం అంటే వేడి నీరు గల బీకర్లో మెడ వరకు మునిగేటట్లు చేసి దారం రెండవ కొనను స్టాండుకు కట్టివేయాలి. జలతాపకం ఉష్ణోగ్రతను గుర్తించడానికి ఒక థర్మామీటర్ను జలతాపకం నీటిలో వ్రేలాడదీయాలి. జలతాపకాన్ని 95 డిగ్రీల వరకు వేడి చేశాం అనుకొందాం. జలతాపకంలోని థర్మామీటర్లో రీడింగు 95 డిగ్రీలు చూపిస్తుంది. ఈ ఉష్ణోగ్రతను T2గా నమోదు చేసుకొందాం. జలతాపంలో ఉంచిన కొబ్బరి నూనె కూడా 95 డిగ్రీల వరకు వేడెక్కుతుంది. సాంద్రత బుడ్డీలోని వేడెక్కిన కొబ్బరి నూనె వ్యాకోచిస్తూ సాంద్రత బుడ్డీ నుండి బయటకు ఉబికి వస్తుంది. 95 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద కొద్దిసేపు ఉష్ణోగ్రత స్థిరంగా ఉన్నది అని భావించినప్పుడు జలతాపం నుండి సాంద్రత బుడ్డీని తీసివేసి సాంద్రత బుడ్డీ మీద నూనె బిందువులు లేకుండా అద్దుడు కాగితంతో తుడవాలి. సాంద్రత బుడ్డీని పక్కన పెట్టి గది ఉష్ణోగ్రతను చేరే వరకు చల్లార్చాలి. సాంద్రత బుడ్డి గది ఉష్ణోగ్రతకు చల్లారిన తరువాత దాంట్లో మిగిలి ఉన్న కొబ్బరి నూనెతో పాటు దాని ద్రవ్యరాశిని కనుక్కోవాలి. ఇంతకు మునుపు ఏ విధంగా సున్నితపు త్రాసుతో ద్రవ్యరాశులు కనుక్కున్నామో అదే విధంగా కనుగొనాలి. మిగిలి ఉన్న నూనెతో గల సాంద్రత బుడ్డీని సున్నితపు త్రాసు ఎడమ పళ్ళెంలోనూ దానికి దాదాపు సమానమైన తూనికరాళ్లను కుడి పళ్ళెంలోనూ ఉంచాం. ఎడమ పళ్ళెంలో సాంద్రత బుడ్డి, కుడి పళ్ళెంలో 61.100 గ్రాముల తూనికరాళ్లను ఉంచాం. ఈ విలువను M1" అందాం. ఇలా ఉంచి విరామస్థానాన్ని కనుక్కున్నాం. ఎడమవైపు 3 పరివర్తన స్థానాలు, కుడివైపు 2 పరివర్తన స్థానాలు నమోదు చేశాం. ఇవి వరుసగా 8, 9, 9 మరియు 14, 13గా గుర్తించాం. ఈ పరివర్తన స్థానాలను పట్టికలో నమోదు చేస్తే పట్టికలో రీడింగులు ఇలా ఉంటాయి. విరామస్థానం 11.09, శూన్య విరామస్థానం 10.25 కంటే ఎక్కువ కాబట్టి 61.100 గ్రాములకు 10 మిల్లీగ్రాములు కలపాలి. అంటే కుడి పళ్ళెంలో 61.110 గ్రాములు ఉంచి మరల పరివర్తన స్థానాలు కనుక్కోవాలి. 61.11 గ్రాముల ద్రవ్యరాశిని M2" అందాం. ఇప్పుడు పరివర్తన స్థానాలు వరుసగా ఎడమవైపు 2, 3, 4 గాను, కుడివైపు 18, 17 గాను నమోదైనాయి. ఈ పరిశీలనలను పట్టికలో నమోదు చేస్తే రీడింగులు ఈ విధంగా ఉంటాయి. సవరించిన ద్రవ్యరాశిని M2" ప్లస్ Rp2" మైనస్ ZRP Rp2" మైనస్ Rp" ఇంటూ 10 మిల్లీగ్రాముల సూత్రం సహాయంతో కనుగొనవచ్చు. వ్యాకోచించగా మిగిలిపోయిన కొబ్బరి నూనెతో ఉన్న సాంద్రత బుడ్డి ద్రవ్యరాశిని W3 అనుకొంటే W3 M2" ప్లస్ Rp2" మైనస్ ZRP Rp2" మైనస్ Rp1" ఇంటూ 10 మిల్లీగ్రాములు అనే సూత్రంలో పట్టికలోని విలువలను ప్రతిక్షేపించి కనుక్కోవచ్చు. W3 61.110 గ్రాములు ప్లస్ 10.25 మైనస్ 10.25 డివైడెడ్ బై 10.25 మైనస్ 11.09
ఇంటూ 10 మిల్లీగ్రాములు. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 61.110 గ్రాములు. మనం తీసుకున్న పరిశీలనలను అంటే ద్రవ్యరాశులు, ఉష్ణోగ్రతలు అన్నింటినీ నమోదు చేస్తే అవి ఇలా ఉంటాయి. ఖాళీ సాంద్రత బుడ్డి ద్రవ్యరాశి W1 ఈజ్ ఈక్వల్ టు 16.561 గ్రాములు. సాంద్రత బుడ్డి ప్లస్ కొబ్బరి నూనె ద్రవ్యరాశి W2 ఈజ్ ఈక్వల్ టు 62.923 గ్రాములు. కొబ్బరి నూనె తొలి ఉష్ణోగ్రత T1 ఈజ్ ఈక్వల్ టు 27 డిగ్రీల సెంటీగ్రేడు. కొబ్బరి నూనె తుది ఉష్ణోగ్రత T2 ఈజ్ ఈక్వల్ టు 95 డిగ్రీల సెంటీగ్రేడు. ఉష్ణోగ్రతలో భేదం డెల్టా T ఈజ్ ఈక్వల్ టు 68 డిగ్రీల సెంటీగ్రేడు. సాంద్రత బుడ్డి ప్లస్ పొర్లిపోగా మిగిలిన కొబ్బరి నూనె ద్రవ్యరాశి W3 ఈజ్ ఈక్వల్ టు 61.110 గ్రాములు. ఈ విలువలను దృశ్య వ్యాకోచ గుణకం గామా A ఈజ్ ఈక్వల్ టు W2 మైనస్ W3 డివైడెడ్ బై W3 మైనస్ W1 ఇంటూ T2 మైనస్ T1 సూత్రంలో ప్రతిక్షేపించితే గామా A ఈజ్ ఈక్వల్ టు 62.923 మైనస్ 61.110 డివైడెడ్ బై 61.110 మైనస్ 16.561 ఇంటూ 95 మైనస్ 27 దట్ ఈజ్ ఈక్వల్ టు 1.813 డివైడెడ్ బై 44.55 ఇంటూ 68. దీన్ని సూక్ష్మీకరిస్తే గామా A ఈజ్ ఈక్వల్ టు 5.98 ఇంటూ 10⁻⁻4 పర్ డిగ్రీ సెంటీగ్రేడ్ లేదా 0.00059 పర్ డిగ్రీ సెంటీగ్రేడ్ వస్తుంది. అంటే కొబ్బరి నూనె దృశ్య వ్యాకోచ గుణకం 0.00059 పర్ డిగ్రీ సెంటీగ్రేడ్. దీని తరువాత కొబ్బరి నూనె నిజ వ్యాకోచ గుణకాన్ని కనుక్కోవచ్చు. ఇంతకు ముందు మనం ద్రవ నిజ వ్యాకోచం PC ఈజ్ ఈక్వల్ టు ద్రవ దృశ్య వ్యాకోచం AC ప్లస్ పాత్ర వ్యాకోచం AB అని తెలుసుకున్నాం కదా. ఈ సంబంధాన్ని బట్టి ద్రవ నిజ వ్యాకోచ గుణకం గామా R ఈజ్ ఈక్వల్ టు ద్రవ దృశ్య వ్యాకోచ గుణకం గామా A ప్లస్ పాత్ర ఘన వ్యాకోచ గుణకం గామా అని తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి కొబ్బరి నూనె నిజ వ్యాకోచ గుణకం గామా R ఈజ్ ఈక్వల్ టు కొబ్బరి నూనె దృశ్య వ్యాకోచ గుణకం ప్లస్ గాజు ఘనపరిమాణ వ్యాకోచ గుణకం. గాజు ఘనపరిమాణ వ్యాకోచ గుణకం ఈజ్ ఈక్వల్ టు 3 ఆల్ఫా అని మనకు తెలుసు. ఇక్కడ ఆల్ఫా గాజు దైర్ఘ్య వ్యాకోచ గుణకం. కాబట్టి గామా R ఈజ్ ఈక్వల్ టు గామా A ప్లస్ 3 ఆల్ఫా. గాజు దైర్ఘ్య వ్యాకోచ గుణకం ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 10⁻⁻6 పర్ డిగ్రీ సెంటీగ్రేడ్ అని మనకు తెలుసు. ఈ విలువను కొబ్బరి నూనె దృశ్య వ్యాకోచ గుణకం విలువను సమీకరణం గామా R ఈజ్ ఈక్వల్ టు గామా A ప్లస్ 3 ఆల్ఫాలో ప్రతిక్షేపిస్తే గామా A ఈజ్ ఈక్వల్ టు 0.00059 పర్ డిగ్రీ సెంటీగ్రేడ్ ప్లస్ 3 ఇంటూ 9 ఇంటూ 10⁻⁻6 పర్ డిగ్రీ సెంటీగ్రేడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0.0000625 పర్ డిగ్రీ సెంటీగ్రేడ్ అని తెలుస్తుంది. ఈ విధంగా కొబ్బరి నూనె నిజ వ్యాకోచ గుణకాన్ని కూడా కనుక్కోవచ్చు. ఈ ప్రయోగం చేయడంలో తీసుకోవలసిన జాగ్రత్తల గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం.
సున్నితపు త్రాసు సర్దుబాట్లు సరిగ్గా చేయాలి. సాంద్రత బుడ్డిలో కొబ్బరి నూనెను గాలి బుడగలు లేకుండా నింపాలి. జలతాపకం ఉష్ణోగ్రత కొద్దిసేపటి వరకు, అంటే దాదాపు 5 నిమిషాల వరకు స్థిరంగా ఉండేటట్లు జాగ్రత్త పడాలి. జలతాపకంలోని నీరు సాంద్రత బుడ్డిలోనికి ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. సాంద్రత బుడ్డి ఉపరితలంపై ఉన్న నూనె బిందువులను అద్దుడు కాగితంతో తుడవాలి. సున్నితపు త్రాసుతో వేడిగా ఉన్న వస్తువులను తూచకూడదు. కొబ్బరి నూనెను సాంద్రత బుడ్డిలో నింపేటప్పుడు దాని మెడను చేతితో పట్టుకోరాదు. పరీక్షలో మీరు ఈ ప్రయోగం చేసేటప్పుడు మౌఖిక పరీక్షలో అడగబడే ప్రశ్నలు ఈ విధంగా ఉండవచ్చు. 1. ద్రవానికి 2 వ్యాకోచ గుణకాలు ఎందుకు ఉంటాయి? 2. కొబ్బరి నూనెను సాంద్రత బుడ్డిలో నింపేటప్పుడు దాని మెడను ఎందుకు చేతితో తాకరాదు? 3. శూన్య విరామ స్థానం కంటే విరామస్థానం 1 తక్కువ అయితే కుడిపళ్ళెంలోని ద్రవ్యరాశిలో 10 మిల్లీగ్రాములు పెంచాలా తగ్గించాలా? మనము ద్రవ్యరాశిని కొలవడానికి సాధారణ త్రాసును ఉపయోగిస్తాము. కానీ దానితో 1 గ్రామ్ వరకు మాత్రమే ద్రవ్యరాశిని ఖచ్చితంగా కొలవగలం. 1 మిల్లీగ్రామ్ వరకు ద్రవ్యరాశిని ఖచ్చితంగా కొలవడానికి సున్నితపు త్రాసును ఉపయోగిస్తాం. ఈరోజు సున్నితపు త్రాసును ఉపయోగించి వస్తువు ద్రవ్యరాశిని 1 మిల్లీగ్రామ్ వరకు ఖచ్చితంగా ఎలా కొలవాలో నేర్చుకుందాం. ప్రయోగం చేయడానికి ఉపయోగించే పరికరాలేమిటో తెలుసుకుందాము. 1. సున్నితపు త్రాసు. 2. తూనికరాళ్ల పెట్టె. 3. వస్తువు. ప్రయోగానికి పూర్వం సున్నితపు త్రాసు యొక్క వివిధ భాగాలను గురించి తెలుసుకుందాం. ఇది ఒక తేలికైన లోహపు దండం. ఈ దండానికి చివరల దాని మధ్య బిందువు నుండి సమాన దూరాలలో పై దిశలో కత్తిమొనలు ఉంటాయి. వీటికి పళ్ళాలను వేలాడదీస్తాము. కొంత పైభాగంలో సర్దుబాటు కొరకు స్క్రూలు ఉంటాయి. ఈ దండానికి మధ్య భాగంలో ఒక పొడవాటి సూచిక ఉంటుంది. ఈ సూచిక క్షితిజ లంబ దండముపై అడుగు భాగంలో గల స్కేలుపై కుడి ఎడమలకు డోలనాలు చేస్తుంది. పీఠానికి లంబంగా ఒక స్తూపాకార స్తంభం ఉంటుంది. ఈ స్తంభానికి ప్రక్కలకు 2 రికాబులు ఉంటాయి. దీనిపై తేలికైన లోహపు దండాన్ని అమర్చుతాము. దీనికి ప్రక్క భాగంలో వడంబం ఉంటుంది. పీఠానికి క్రింది భాగంలో పిడి ఉంటుంది. పీఠం అడుగు భాగంలో స్క్రూలు ఉంటాయి. పీఠం క్రింది భాగంలో గల పిడిని సవ్యదిశలో త్రిప్పిన లోహపు దండము మధ్య భాగంలోని కత్తిమొన పైకి తోయబడి అటూ ఇటూ డోలనాలను చేస్తుంది. ఈ దండంతో పాటుగా సూచిక స్కేలుపై డోలనాలను చేస్తుంది. తూనికల పెట్టెతో పాటు సూక్ష్మ తూనికల పెట్టె కూడా సున్నితపు త్రాసులో ఉంటాయి. సర్దుబాట్లు. 1. పీఠం అడుగు భాగంలో గల స్క్రూలను సవరిస్తూ పీఠాన్ని క్షితిజ సమాంతరంగా అమర్చాలి. అప్పుడు వడంబము స్తంభము ప్రక్క భాగంలో దిగువన గల సూచికతో ఏకీభవిస్తుంది. సారా మట్టంలో గాలి బుడగ మధ్య భాగంలో ఉంటుంది. 2. సూచిక స్కేలుపై అటూ ఇటూ సమాన విభాగాలు కదులునట్లుగా లోహపు దండానికి 2 చివరల గల స్క్రూలను సవరించాలి.
వస్తువు ద్రవ్యరాశిని 1 మిల్లీగ్రాం వరకు ఖచ్చితంగా ఎలా కొలవాలో నేర్చుకుందాం. మొదట శూన్య విరామ స్థానం కనుగొనాలి. పళ్ళాలు ఖాళీగా ఉన్నప్పుడు సూచిక స్కేలు మీద నిలిచే స్థానాన్ని శూన్య విరామ స్థానం అంటారు. పిడిని సవ్యదిశలో తిప్పి సూచిక స్కేలుపై డోలనం చేయునట్లుగా చూడాలి. ఎడమవైపు 3 పరివర్తన స్థానాలు, కుడివైపు 2 పరివర్తన స్థానాలు గుర్తించాలి. పిడిని అపసవ్య దిశలో తిప్పాలి. ఎడమ, కుడివైపు విలువలకు విడివిడిగా సరాసరి కనుగొనాలి. తరువాత ఈ సరాసరి విలువలకు మళ్ళీ సరాసరి కనుగొనాలి. ఈ తుది సరాసరి విలువ శూన్య విరామ స్థానం ZRP అవుతుంది. వస్తువును ఎడమ పళ్ళెంలోనూ తూనిక రాళ్లను కుడి పళ్ళెంలోనూ ఉంచాలి. సూచిక కుడి ఎడమల సమాన డోలనాలు చేయునట్లుగా బరువులు సర్దుబాటు చేయాలి. ఈ బరువును W1 అనుకుందాము. మొదటి పరివర్తన స్థానం RP1ను కనుగొనుట. ఇప్పుడు పిడిని సవ్యదిశలో తిప్పి సూచిక డోలనాలు చేయునప్పుడు ఎడమవైపు 3, కుడివైపు 2 పరివర్తన స్థానాలు గుర్తించి వాటి సరాసరి విలువలను లెక్కించాలి. ఈ సరాసరుల సరాసరి RP1 అవుతుంది. RP1 విలువ శూన్య విరామ స్థానం ZRP కన్నా ఎక్కువ ఉంటే అది హెచ్చు విరామ స్థానం HRP అవుతుంది. శూన్య విరామ స్థానం ZRP కంటే తక్కువ అయినా తక్కువ విరామ స్థానం LRP అవుతుంది. RP1 విలువ HRP అయితే కుడివైపు పళ్ళెంలోని తూనిక రాళ్లకు 10 మిల్లీగ్రాములు అదనంగా కలపాలి. అప్పుడు కుడి పళ్ళెంలో బరువులు W1 ప్లస్ 10 మిల్లీగ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టు W2గా గుర్తించాలి. తరువాత విరామస్థానం RP2 కనుగొనాలి. ఈ విరామస్థానం తప్పకుండా ZRP కన్నా తక్కువ కావాలి, అంటే LRP కావాలి. మొదటి విరామస్థానం RP1 విలువ తక్కువ విరామస్థానం LRP అయితే కుడివైపు పళ్ళెంలోని తూనిక రాళ్ల నుండి 10 మిల్లీగ్రాములు తీసివేయాలి. తరువాత రెండవ విరామస్థానం RP2 కనుగొనాలి. ఇది
ఖచ్చితంగా హెచ్ఆర్పి కావాలి. అప్పుడు పళ్ళెంలో గల బరువుల విలువ హెచ్ఆర్పి వద్ద ద్రవ్యరాశి W2గా గుర్తించాలి. జెడ్ఆర్పి, హెచ్ఆర్పి, ఎల్ఆర్పి విలువలు ఆ స్థానాల వద్ద పళ్ళెంలో గల ద్రవ్యరాశుల విలువలను పట్టికలో నమోదు చేయాలి. బరువును మిల్లీగ్రామ్ వరకు సవరించుట. హెచ్ఆర్పి వద్ద ద్రవ్యరాశి పరంగా 1 మిల్లీగ్రామ్ వరకు సవరించాలి. సవరించడానికి ఉపయోగించే సూత్రం M = హెచ్ఆర్పి వద్ద ద్రవ్యరాశి ప్లస్ 0.01 ఇంటూ హెచ్ఆర్పి మైనస్ జెడ్ఆర్పి బై హెచ్ఆర్పి మైనస్ ఎల్ఆర్పి. ప్రయోగం చేయునప్పుడు తీసుకొనవలసిన జాగ్రత్తలు. 1. సర్దుబాటు చేయునప్పుడు సూచిక స్కేలు పరిధి దాటి వెళ్ళకూడదు. 2. జెడ్ఆర్పి విలువ 9.5 నుండి 10.5 వరకు సాధ్యమైనంత దగ్గరగా ఉండాలి. 3. బరువులు వేయునప్పుడు గాని తీయునప్పుడు గాని త్రాసు విరామంలో ఉండాలి. ఈ ప్రయోగంపై ప్రాక్టికల్ పరీక్షలో సున్నితపు త్రాసు ఉపయోగించి చెక్క ఘనం యొక్క ఘనపరిమాణాన్ని కనుక్కోండి. వస్తువు సాంద్రత 0.8 గ్రామ్ పర్ సీసీ. పై విధంగా ప్రశ్న వచ్చినప్పుడు మొదట మనం నేర్చుకున్న విధంగానే చెక్క ఘనం యొక్క ద్రవ్యరాశిని 1 మిల్లీగ్రామ్ వరకు ఖచ్చితంగా కనుగొనాలి. తరువాత ద్రవ్యరాశిని దాని సాంద్రతచే భాగించిన ఘనపరిమాణం విలువ వస్తుంది. ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు ద్రవ్యరాశి బై సాంద్రత. ప్రాక్టికల్ పరీక్షలో సున్నితపు త్రాసుపై అడిగే కొన్ని వైవా ప్రశ్నలు. 1. సున్నితపు త్రాసు ఏ తరగతికి చెందిన తులాదండము? 2. ఖచ్చితంగా ఉన్న త్రాసులో భుజాల నిష్పత్తి ఎంత? 3. సున్నితపు త్రాసు దండం చివరల అమర్చిన మరల వలన ఉపయోగం ఏమిటి? 4. సున్నితపు త్రాసు పీఠానికి గల మరల వలన ఉపయోగం ఏమి? 5. సున్నితపు త్రాసు ఏ సిద్ధాంతంపై ఆధారపడి పనిచేస్తుంది? 6. బలభ్రామకాల సిద్ధాంతం ఏమి? 7. సున్నితపు త్రాసు భుజముల సమాన పొడవుతో లేవు అనుకొనుము. అప్పుడు వస్తువు బరువులు పళ్ళెములో తారుమారు చేసి తూచగా W1, W2 బరువులు అయినచో ఆ వస్తువు ఖచ్చితమైన ద్రవ్యరాశి ఎంత? 8. బరువులను శ్రావణంతో మార్చవలెను. ఎందువలన? 9.
సున్నితపు త్రాసులో వస్తువును కుడి పళ్ళెంలోనూ బరువులను ఎడమ పళ్ళెంలోనూ మాత్రమే వేయవలెనా? మార్చినచో ఏమగును? 10. సున్నితపు త్రాసులో వడంబం యొక్క ఉపయోగం ఏమి?